శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ముక్తిప్రదాయకాయ నమః. అంత గొప్ప గుణములు ఉన్నటువంటి శంకర భగవత్పాదులు అంత శ్రీమంతులు. ఆ గుణములు ఆయన కొరకు కాదు. ఆయన యొక్క గుణములు దేనికి పనికొచ్చాయి అంటే, నిజానికి ఆయనకున్నటువంటి గుణములు ఆయన మనకి మోక్షమునే కటాక్షించడానికి కారణమయ్యాయి. మోక్షము అంటే సంసారము నుండి శాశ్వతమైనటువంటి విడుదల. జనన మరణ చక్రము నందు ఇక తగలవలసిన అవసరం లేకుండా, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం, ఇక మళ్ళీ మరణించవలసిన అవసరం లేకుండా శాశ్వతమైన విడుదల జ్ఞానము ద్వారా కటాక్షిస్తే దాన్ని మోక్షం అంటారు. అటువంటి మోక్షమునే శంకరాచార్యుల వారు ఇవ్వగలరు. ఎందుకని అంటే, ఆయన చెయ్యి పట్టుకొని ఒక్కొక్క మెట్టు అంత ప్రేమతో పై వరకు ఎక్కించగలరు. శంకర భగవత్పాదుల యొక్క ప్రబోధాన్ని మీరు గమనిస్తే మీకు ఒక విషయం కనపడుతుంది. శంకరాచార్యుల వారి ప్రబోధం నాకు అందదండి, నాకు కష్టం అండి, నేను పట్టుకోలేదండి అని మీరు అనడానికి అవకాశం ఇవ్వరు ఆయన. సామాన్యమైనటువంటి భక్తి శ్లోకాల దగ్గర నుంచి గహనమైనటువంటి బ్రహ్మసూత్ర భాష్యం వరకు ఆయన ఇచ్చేశారు. మీకు ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో శంకరాచార్యుల వారు అక్కడికి వస్తారు. రెండు, మీ స్థాయిని ఎక్కడికైనా ఆయన తీసుకెళ్ళగలరు గురువుగా. ఆయన అనుగ్రహం కలిగితే ఆయనే మెట్టెక్కిస్తారు, ఆయనే దారి చూపిస్తారు, ఆయనే ప్రకాశింపజేస్తారు బుద్ధిని. అందులో నీ ప్రమేయం ఏమి ఉండదు, నువ్వు నిమిత్త మాత్రం అంతే. నిజానికి ఆయనే చేయిస్తుంటారు కార్యాన్ని. అది శంకరాచార్యుల వారి గొప్పతనం. అందుకే అసలు శంకరుల యొక్క ప్రజ్ఞ ఎక్కడుందంటే వారు దేశికులయ్యారు. దేశికులు అన్న మాటకు అర్థం ఏమిటంటే దిశానిర్దేశం. భవశంకర దేశికమే శరణం అంటాం. అసలు ఎక్కడికో వెళ్ళవలసిన చోటు ఉంటుంది. వెళ్ళవలసిన చోటు మీకు తెలుసు. ఏదో నేను విశాఖపట్నం వెళ్ళాలి, నేను వెళ్ళవలసిన చోటు తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళవలసిన చోటు తెలుసు, నా దగ్గర వాహనం ఉంది, నేను వాహనం ఎక్కి నేను బయలుదేరిపోయాను అనుకోండి. బయలుదేరిపోయిన తర్వాత దాదాపు ఒక 500 మైళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఏమంటే విశాఖపట్నం ఇంకెంత దూరం అని అడిగాను అనుకోండి. ఏమంటే విశాఖపట్నం తూర్పు వైపు ఉంది, మీరేమో పశ్చిమం వైపు వచ్చారు, విశాఖపట్నానికి దూరంగా ప్రయాణం చేస్తున్నారు. మీరు ఇటు కాదు రావాల్సింది, వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్ళిపోండి అంటే నేను వెనక్కి తిరిగి రావాలి. వెనక్కి తిరిగి చాలాసేపు వచ్చేసిన తర్వాత అయ్యయ్యో ఇటు వచ్చారా, తప్పండి, ఆయన ఎవరు చెప్పారో మీకు, ఇటు కాదు అటే అన్నాడు అనుకోండి. అప్పుడు అసలు చెప్పేవాడికి ముందు విశాఖపట్నం తెలిసి ఉండాలి. విశాఖపట్నం తెలిసి ఉన్నవాడైతే, విశాఖపట్నం ఎలా వెళ్ళాలో చెప్పగలిగిన వాడైతే వాడు నాకు చెప్పాలి. అసలు ఆయనకే విశాఖపట్నం ఎలా వెళ్ళాలో తెలియకపోతే ఇంక నాకు ఆయన ఏం చెప్తాడు. అసలు మనం చేరవలసినటువంటి చివరి లక్ష్యమైన భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎలా వెళ్ళాలో చెప్పాలి అంటే ఆయన చేరుకున్నవారై ఉండాలి, ఆయన స్థితిని పొందినవారై ఉండాలి. కాబట్టి ఆయన దారి చూపగలరు. ఎవరికి? ఏ స్థాయిలో ఉన్నవారికైనా. ఏ స్థాయిలో ఉన్నవారికైనా ఆయన దారి చూపించి అడుగులు అటువైపుకి వేయించగలరు.
10 అడుగులేసినా 20 అడుగులేసినా 50 అడుగులేసినా భగవంతుడికి దగ్గరగా ప్రస్థానం అయ్యేటట్టుగా చేయగలరు ఆయన. దూరం జరిగిపోకుండా చూస్తారు. తెలిసి తెలియని తనంతో చెప్పారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అటు అనుకుని ప్రయాణం మొదలెడితే విశాఖపట్నానికి దూరంగా పోయారా లేదా? అలాగే అవుతుంది. ఆయన దారి చూపించగలిగిన వారై ఉండాలి. అందుకని వారు మొట్టమొదట దేశికులు కాబట్టే ఆరాధన విధిని కూడా అంత గొప్పగా నిర్ణయించి షణ్మత స్థాపనాచార్యులై మోక్షము వరకు వెళ్ళడానికి 6 దేవతాస్వరూపాలని ఎవరిని పట్టుకోవాలో ఆయన నిరూపణం చేశారు. గణాపత్యము విఘ్నేశ్వరుడు, కౌమారము సుబ్రహ్మణ్యుడు, శాక్తేయము భగవతి, శైవము పరమశివుడు, వైష్ణవము శ్రీ మహావిష్ణువు, సౌరము సూర్యనారాయణమూర్తి. ఈ 6గురిలో ఎవరిని ఆరాధన చేసినా నువ్వు మోక్షం వరకు వెళ్ళవచ్చు అని నిరూపణం చేసి మనకు అందించారు. కాబట్టి ఆయన షణ్మత స్థాపనాచార్యులు. భక్తి స్తోత్రములు మనసు కరిగిపోయేటట్టుగా అంత అందమైన స్తోత్రములు ఇచ్చారు. లోకంలో సర్వసాధారణంగా అనురక్తి దేనికి ఉంటుంది అంటే, ఈ స్తోత్రం చేస్తే వెంటనే పెళ్ళైపోతుందండి, ఈ స్తోత్రం చేస్తే పిల్లలు పుడతారండి, ఈ స్తోత్రం చేస్తే మీకు డబ్బులు కలిసి వస్తాయండి అన్నారనుకోండి, దాని మీద అనురక్తి ఉంటుంది. కానీ దానికి పరిమితి ఉంది, అది ఉండవలసిందే. సంసారంలో ఉన్న తర్వాత అవసరాలు ఉంటాయి, కాదని ఎవరు అనరు. కానీ అది ఒక్కటే మాత్రం మనిషికి చరమలక్ష్యం కాదు. దానికన్నా చరమలక్ష్యం ఉంది. ఎందుకంటే 84 లక్షల యోనులలో తిరిగి, అది కొన్ని కోట్ల జన్మలు తిరిగిన తర్వాత ఇప్పటికొచ్చింది మనుష్య జన్మ. అది ఎంత కష్టమో అసలు రావడం చదువుతుంటే అయ్య బాబోయ్ ఎంత అదృష్టం రా అనిపిస్తుంది. అంత గొప్ప మనుష్య జన్మ వచ్చిన తరువాత అది సద్వినియోగం కాకపోతే ఉపయోగం ఏముంది? ఉపకరణం పోతుంది. పోయిన తరువాత మళ్ళీ కొన్ని కోట్ల జన్మల హీనోపాధుల్లోకి జారిపోతాడు. జారిపోకుండా ఉండాలి అంటే ఆ భక్తి ఏర్పడడానికి ఆయన భక్తి స్తోత్రములను ఇచ్చారు. ఈశ్వర సంపద మీరు ఇచ్చారు, ఈ శరీరాన్ని ఇచ్చారు, దీనితో పాటు నాకు అసలు ఆధ్యాత్మికమైన అభ్యున్నతికి నాకేం కావాలో అది ఇవ్వండి అని అడగగలిగిన గొప్ప ప్రార్థన ఇచ్చినది శంకర భగవత్పాదులే. అదే షట్పదీ స్తోత్రం. అందుకే అవినయమపనయ విష్ణు అని మొదలవుతుంది. నాకు ముందు అహంకారాన్ని తీసే ఈశ్వర అని. కాబట్టి అటువంటి స్తోత్రాలను ఇచ్చారు. మానస పూజ, నువ్వు పూజామందిరంలో కూర్చోక్కర్లేదు, నువ్వు ప్రయాణం చేస్తున్న కళ్ళు మూసుకొని మనసుతో పూజ చేసేయడానికి ఎంత బాగా చేసేయచ్చో. రత్నైకల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం అటువంటి స్తోత్రాలు ఇచ్చారు. మనకి పట్టుకున్నటువంటి అజ్ఞానము మోహము పోవడానికి ఎటువంటివి వింటే మన జీవితం చక్కపడి సరి అయిన మార్గంలోకి ఎడతామో అటువంటి మోహముద్గరం భజగోవింద శ్లోకాలు లాంటి శ్లోకాలు ఇచ్చారు. అట్లాగే దేని యందు బాగా తాదాత్మ్యత పొంది దేని వలన ఎక్కువగా మనం సాంసారికమైన ప్రయోజనముల యందు అన్వయం అయిపోతుంటామో, ఎక్కడ మనిషి తనకొచ్చిన అమూల్యమైనటువంటి వస్తువుల్ని పాడు చేసేసుకుంటున్నాడో అక్కడ హెచ్చరిక చేస్తూ ఆయన చేసిన శ్లోకాలు అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క వజ్రం. అటువంటి శ్లోకాలు ఇచ్చారు ప్రకరణాల్లో. దానికి ప్రబోధ సుధాకరం అని ఆయన ఒక గ్రంథాన్ని రచించారు. అందులో అనేక ప్రకరణాలు రాశారు. మనోనిందా ప్రకరణము, విషయ సంగ్రహ ప్రకరణము, భక్తి ప్రకరణము, మనోలయ ప్రకరణము, మాయాసిద్ధి ప్రకరణము, వైరాగ్య ప్రకరణము, ఇన్ని ప్రకరణాలు రాశారు. అందులో ఒక్కొక్క దాంట్లో 15-20 శ్లోకాలు ఉంటాయి, ఒకసారి ఇంకా తక్కువే ఉంటాయి కూడా. అందులో ఆ ప్రబోధ సుధాకరం కానీ చదివితే శంకర భగవత్పాదులు, అయ్య బాబోయ్ నేను ఇలా బతికేస్తున్నానా, ఇంత వయసు అయిపోయిందా, ఇంతకాలం అయిపోయిందా, అసలు ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదనిపిస్తుంది. అంత అద్భుతంగా మాట్లాడారు. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే, ఆయన జీవితము అన్న కాలం గురించి మాట్లాడారు ఒక చోట. సర్వసాధారణంగా లోకంలో మనం చూడాలి అని ఎవరిని అనుకుంటాం? చాలా గొప్ప భోగం అనుభవించేటటువంటి వాళ్ళు, విశేష కీర్తివంతుల్ని చూడాలనుకుంటాం. కీర్తివంతుడు అంటే ఆయన ఏదో గొప్ప విషయం సాధించాడు కాబట్టి కీర్తి వచ్చింది. ఆయన ఏదో చాలా పెద్ద పదవిలో ఉన్నాడు, చక్రవర్తి
ఆయన అంతఃపురం, సింహాసనం, కూర్చోవడం, డాబు అంతా చూసావు. ఆ శరీరం కూర్చుంది సింహాసనం మీద, చూసావు, బాగుంది. కానీ శంకరులు అన్నారు, సింహాసనోపవిష్టం దృష్ట్యాయం మదమవాపలోకోయం తం కాలాకృష్ణతనుం విలోక్య నేత్రే నిమీలయతి. ఒక వ్యక్తి సింహాసనం మీద కూర్చుని ఉన్నాడనుకోండి, అంత గొప్ప సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి, అంత అధికారంతో ఉన్న వ్యక్తి అని చెప్పి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తారు. ఆయన కనపడ్డాడు అనుకోండి, కొంచెం దగ్గరగా కనపడ్డాడు అనుకోండి, కళ్ళు పెద్దవి చేసుకుని ఆపాదమస్తకం తన్మయత్వంతో తాదాత్మ్యతతో ఆయన వంక చూస్తారు. ఆ శరీరం ఆయన వదిలిపెట్టేశాడు అనుకోండి, ఆ జీవుడు వెళ్ళిపోయాడు, అది శవం అయిపోయింది. ఎంతమంది వెళ్ళిపోలేదు? కారేరాజులు రాజ్యముల్ గెలవరే, గర్వోన్నతిం పొందరే, వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కాలమున్ భార్గవ. పార్థివ శరీరాన్ని పడుకోబెట్టి దండేశారనుకోండి, అప్పుడు వెళ్ళి చూసి దుర్భరం, చూడలేనని కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు ఇలా చూసినవాడు ఇప్పుడు అబ్బా చూడలేనని కళ్ళు మూసుకుంటాడు. అక్కడ ఎక్కువసేపు ఉండడు. అంతసేపు ఆయన్ని చూడాలన్నవాడు, అంతసేపు ఆయన్ని చూసి మురిసిపోయినవాడు, ఆయన ఉండాలన్నవాడు ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడ్డా శరీరం దగ్గర దూరంగా వెళ్ళి బాధపడుతూ కళ్ళొత్తుకుంటూ మాట్లాడతాడు. ఏమయ్యా, అర్థం చేసుకున్నావా? శరీరాన్ని ఒకప్పుడు బాగా కళ్ళు తెరిచి చూసావు, ఒకప్పుడు అదే శరీరాన్ని ఒకసారి చూసి కళ్ళు మూసుకొని కళ్ళమ్మ నీళ్ళు వచ్చి దూరంగా వెళ్ళి నిలబడతావు. ఎందుకంటే అది శవం అవుతుంది, తప్పదు, ఒకనాడు అయిపోవలసిందే. అది భోగం పొందడం, ఆ విలువ పొందడం ఒంట్లో నువ్వు సద్వినియోగం చేసుకున్నప్పుడే అది ఉండగా ఉపయోగపడాలి. అది ఉండగా అంటే శరీరం ఉండగా కాదు, లోపల దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ దీపం నిధనం ఎప్పుడవుతుందో ఎవరికి తెలుసు? బుడగ ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికి తెలుసు? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుందంటే ఎవరు చెప్తాడు? ఎవడి శరీరం ఎంతసేపు ఉంటుందో ఎవరికి తెలుసు? ఆ ఉన్నప్పుడు నువ్వు వాడావా శరీరాన్ని, వాడకపోతే ఎంత పెద్ద సింహాసనం మీద కూర్చున్నవాడిని కళ్ళు విప్పి చూసినా ఒక్కసారి లోపల చైతన్యం వెళ్ళిపోయిన తర్వాత పడుకోబెట్టేస్తే వెళ్ళి చూసి నీకు ఎంత అభిమానమో అంత వరద కింద కళ్ళనీళ్ళు వచ్చేసి ఇక నేను అలా ఆయన్ని చూడలేనని దూరంగా వెళ్ళి నిలబడ్డావు. శరీరము యొక్క స్థితి చివరికంతే అది వెళ్ళిపోతుంది. అది ఉన్నప్పుడు నువ్వు ఎంత బాగా వాడుకున్నావన్నది ప్రశ్న. అది ఎంత బాగా వాడుకున్నావో అంతగా అభ్యున్నతిని పొందావు. గొప్ప ఉపకరణం ఉంది, దాన్ని సరిగా వాడుకోవడమే వాడుకోలేదు. అది ఉంటుంది ఏంటి, ఆ ఉపకరణం పడిపోతుంది ఒకనాడు, ఆ జీవుడు ఏమైపోతాడు? ఎందుకు పనికి వస్తుంది? ఇంకా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పటికో ఎన్ని కోట్ల జన్మల తర్వాత ఇక మనుష్య శరీరం మళ్ళీ అప్పుడు వలవల వలవల వల జీవుడు ఏడిస్తే వస్తుంది ఆ శరీరం. ఉన్నప్పుడు ఏం చేసావు? ఏం విన్నావు? ఏం చదివావు? ఏం అనుష్ఠానం చేసావు? ఏ పరోపకారం చేసావు? అది ఆలోచించు. శరీరం గురించి సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించు. కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అని చూడకు, మంచి పని చేయి. ఎందుకంటే ఇది రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, 30 ఏళ్ళకు ఉంటుంది, 40 ఏళ్ళకు ఉంటుంది, ఎవడికి తెలుసు? అది జాగ్రత్తగా ఆలోచించు. ఆయన ఒక్కొక్క ప్రకరణంలో ఒక్కొక్కటి మాట్లాడితే ఒళ్ళు జల్లుమంటుంది. అప్పుడు వయసు గుర్తొచ్చింది అనుకోండి, ఏంటి ఇన్నేళ్ళు అయిపోయా, ఏం చేశాను దీంతో? ఇవాళ 24 గంటల్లో నేను చేసిన మంచి పనులు అన్నవి ఎన్ని? ఎంతమందిని తిట్టాను, ఎంతమందిని విమర్శించాను? నిద్ర లేచిన దగ్గర నుంచి ఆ నోటిని సద్వినియోగం చేసిన దానికన్నా దుర్వినియోగం చేసింది ఎక్కువ. వాక్కుని ఇలా చూపించిన అహంకారం ఎక్కువ, చేసిన మంచి పని లేదు, ఇలా చూపించింది ఎక్కువ. అంత వయసులో అయిపోయిందా? ఇంకా అంత వయసు ఎలాగో ఉండవు. మరి ఏం చేద్దామంటావు ఆ శరీరంతో? ఇప్పటికైనా ఆలోచించు, చేయవలసింది చెయ్యాలి కదా. ఎంత గొప్ప ఒళ్ళు చురుక్కుమంటుందన్నమాట. అయ్యి బాబోయ్ అని జాగ్రత్త పడేటట్టు మాట్లాడతారు. అట్లాగే
మనోనిందా ప్రకరణం అని ఒక ప్రకరణం చేశారు ఆయన. అంటే నేను ఒక్కొక్క శ్లోకం ఉదాహరణకి చూపిస్తున్నాను ఆ నామం గురించి చెప్పడానికి. ఆ మనోనిందా ప్రకరణంలో అంటారు, హసతి కదాచిద్రౌతి భ్రాంతం సద్దశతి చోభ్రమతి హృష్టం కదాపి దుష్టం శిష్టంచ నిందతి స్తౌతి. భగవంతుడు నీకు మనసు ఇచ్చాడు. ఈ మనస్సు అనేటటువంటిది చాలా చాలా శక్తివంతమైన ఉపకరణం. ఎందుకని? దానికి 2 గొప్ప బలాలు ఉన్నాయి. అది యాంత్రీకరణం చేస్తుంది, వేగం కలిగి ఉంటుంది. నీకు భగవంతుని యందు అనురక్తి ఉంటే పొల్లు మాటలు మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర కూర్చున్నా అంటూ నువ్వు మనసుతో ఉత్తమమైన విషయాల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఉత్తమమైన విషయాల దగ్గర ఉన్నా నీ మనసుకు బలహీనత ఉంటే వెళ్ళకూడని దగ్గరికి మనసు వెళ్ళిపోతుంది. భగవంతుడి ఇచ్చిన శక్తిని నువ్వు సద్వినియోగం చేసుకుంటావా, దుర్వినియోగం చేసుకుంటావా, నీ సాధన మీద ఉంది. అది చేత కాకపోతే మనసు దేనికి పనికి వస్తుందంటే హసతి, అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వినప్పుడు ఇంకా ఒళ్ళుపై తెలియదు. ఇవాళ ఎంత సంతోషమో అంటాడు, ఎగురుతాడు, గంతులేస్తాడు, ఆనందపడిపోతాడు, వాళ్ళని పలకరించేస్తాడు, వీళ్ళని పలకరించేస్తాడు, వాళ్ళని తడతాడు, వీళ్ళని తడతాడు, ఇంకా కింద మీద ఉండడు, అంత ఆనందపడిపోతాడు. అంతే, అకస్మాత్తుగా దుఃఖపడతాడు. ఏమయ్యా దుఃఖపడుతున్నావు అన్నారనుకోండి, నన్ను వాళ్ళు ఇలా అన్నారండి అంటాడు, సంతాపం చెందుతాడు. ఎందుకు అంటే దానికి ఒక కారణం. వాళ్ళు ఎవరో ఏదో అన్నారు, ఇక్కడెక్కడో నాకేదో జరిగింది, ఏడుపు మొదలెడతాడు. ఇన్ని గంతులు మనసువే, ఇంత ఏడుపు మనసుదే. పోనీ ఏడవడానికి సంతోషించడానికి ఏ కారణాలు లేవనుకోండి, ఏ కారణాలు లేవు, ఆయన మామూలుగా హాయిగా ఉండొచ్చు. కానీ ఆయన ఏం చేస్తాడంటే కదాపి ఒక్కొక్కసారి ఏదో కారణాన్ని వెతుక్కుని ఏడుస్తుంటాడు, లేకపోతే ఏదో కారణాన్ని తలుచుకు సంతోషిస్తుంటాడు. తప్ప ఒకేలా ఉండి ఆ మనసుని అసలు దేని వైపు పెట్టాలో, ఎక్కడ పెడితే ఎప్పుడూ శాంతిగా ఉంటుందో అక్కడ మాత్రం పెట్టడు. ఎక్కడ పెడితే శాంతిగా ఉంటుంది? భక్తితో భగవంతుడి దగ్గర పెడితే శాంతిగా ఉంటుంది. భగవంతుని యందు ఎక్కువగా మనసుని పెట్టే ప్రయత్నం అసలు సాధనే చేయడు. కాబట్టి 2 దుష్టం శిష్టంచ నిందతి స్తౌతి. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే తనకి అనుకూలంగా అనిపించలేదు, ఆయనని మనం అలా అనొచ్చా, మన స్థాయే, ఆయన పట్ల మన నోటి వెంట అటువంటి వాక్కు రావచ్చా అసలు అన్న హద్దు ఉండదు. ఎంత మాట అయినా అంటాడు పెద్దల్ని. ఒక్కొక్కసారి దుష్టుల్ని వాళ్ళని ఇంత పొగడచ్చా, ఎంత తప్పు అని ఉండదు, అంత పొగుడుతాడు. 2 పాపాలే. ఇప్పుడు ఈశ్వరుడు ఇచ్చిన వాక్ ఎందుకు పనికి వచ్చినట్టు? ఆ మాట అనొచ్చా? వారు పెద్దలు అన్నప్పుడు అసలు నీకు ఆ మాట అనే అధికారమే లేదు. ఇక వారి గురించి నీకు మంచి చెడు విచారణ చేసే అధికారం నీది కాదు. నీకెందుకు ఆ విచారణ? అప్పుడు దోషం. దుష్టుడైన వాడని తెలిసి వాణ్ణి ఏమన్నా అంటే తనతో కలిసి ప్రవర్తించడేమో అని పొగుడుతూ ఉంటాడు, అది దోషం. రెండింటికి మనసేనా కారణం? నువ్వు దాన్ని ఏం వాడావు? ఈశ్వరుడు 2 అపూర్వ శక్తులతో దాన్ని ఇచ్చాడు. దేనికి వాడుకున్నావు? నీకు సంతోషం కలగడానికి వాడుకున్నావు. పోని వాడుకున్నవాడికి పోని సంతోషంగా ఉన్నావా? ఏడుస్తూ ఉంటావు. ఎప్పుడు ఇంతే జీవితం అంతా. ఇన్నేళ్లలో నేను భక్తి వలన ఇంత ప్రశాంతత పొందానండి, పూజ చేసుకుంటూ ఉంటే ఇవాళ నేను ఎంత ప్రశాంతంగా ఉన్నాను, జపం చేసుకుంటూ ఎంత ప్రశాంతంగా ఉన్నాను, గ్రంథపఠనంలో ఎంత ప్రశాంతంగా ఉన్నాను, భగవంతుడి గురించి ఇవాళ 1 గంటన్నర విని ఎంత ప్రశాంతత పొందాను అని నీ ప్రశాంతత కొరకు మనసుని ఇంద్రియములతో కలిపి ఈశ్వరుని యందు భక్తితో వినియోగించినది ఎంత? స్థూల శరీరాన్ని విలువ గుర్తించలేదు, సూక్ష్మ శరీరాన్ని భక్తితో అన్వయం చేసుకోలేదు. మరి ఈశ్వరుడు ఇచ్చింది దేనికి ఉపయోగపడినట్టు ఈ మనుష్య జన్మ? అది పతనం అయిపోతే పోయే, మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో ఎన్ని కోట్ల జన్మల్లోకి వెళ్ళిపోతావు. నీ మనసు గురించి నువ్వు ఆలోచించద్దో, నీ శరీరం గురించి నువ్వు ఆలోచించద్దు. పిశాచాలంటావు, బయట ఎక్కడో ఉన్నాయంటావు. పిశాచం ఎక్కడుంది? నేనే పాలు పోసి పెంచుకుంటున్నాను ఒక పిశాచాన్ని. ఏమిటి ఆ పిశాచం అంటే, శంకర భగవత్పాదులు
అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఆయన అన్నారు, చిత్తం పిశాచమభవత్ ద్రాక్షస్యా తృష్ణయా వ్యాప్తం. ఒక వెర్రి కోరిక పెరిగిపోయింది అనుకోండి, ఇంకా నాకు అది ఎలాగైనా తీరాలి, అది తృష్ణ పెరిగిపోయింది అనుకోండి, అదే పిశాచం. అప్పుడు అది ఏం చేస్తుంది? మంచి చెడులతో పాపపుణ్యాలతో సంబంధం ఏం లేదు, అది అంతగా పిచ్చి ఆవేశంతో పెరిగిపోయింది కాబట్టి ఆ కోరిక అది తీరడం ప్రధానం. పిశాచం ఎలా పట్టుకుంటుందో నీ తృష్ణ నిన్న అలా పట్టుకుంది. ఆ తృష్ణని పెంచి పోషించింది ఎవరు? ఎక్కడో బయట పిశాచాలంటే ఏంటి? నీలోనే పిశాచాలని ఎన్నింటిని పెంచుకున్నావో ఆలోచించుకున్నావా ఎప్పుడైనా? ఎన్ని తృష్ణలో అంటే మీ వంటి వారి గురించి కాదు, చెప్తున్నవాడికి ఎక్కువ ఈ పిశాచాలు. శంకరాచార్యులు వారు నాతో ఎందుకు చెప్పిస్తున్నారు ఇవన్నీ అంటే, రే కోటేశ్వరరావు, విన్నవాళ్ళు ధన్యాత్ములు రా, వాళ్ళు మనసుని ఇంద్రియాలని చక్కగా వాడుకుంటున్నారు. పాడైపోతున్న వాడివి, పిశాచాలు ఎక్కువ ఉన్నవాడివి నువ్వే, అందుకని నీతో చెప్పిస్తే నీకు ఇవన్నీ వదులుతాయని నాతో చెప్పిస్తున్నారు శంకరాచార్యులు వారు. మిమ్మల్ని ఉద్దేశించి కాదు, నాకు నేను చెప్పుకుంటున్నావు ఇలాంటివి. కాబట్టి అది జగద్గురుత్వం అంటే. ఆయన ఇప్పుడు జగత్తులో ఎవరికి అన్వయం చేసి చెప్పట్లా, అసలు ఆ ప్రకరణాలు చదువుతుంటే ప్రబోధ సుధాకరంలో ఒక్కొక్కటి చదివినప్పుడు అలా ఒళ్ళు జల్లుమంటుంది. అయ్య బాబోయ్, నేను అసలు ఏమిటి చేశాను, ఏమిటి చేస్తున్నాను, ఎలా బ్రతికేస్తున్నాను, ఏం విలువ తెలుసు నాకు అనిపిస్తుంది. రుధిర త్రిధాతు మజ్జా మేధో మాంసాస్తి సంహతిర్దేహ సహ బహిస్త్వచాపినద్ధ తస్మాన్నో భక్ష్యతే కాకైః. లోపల ఒక వెలుగు వెలుగుతోందో, ఒక చైతన్యం, అది వెలుగుతున్నంతసేపు దీన్ని దేవాలయంలోకి వెళ్ళనిస్తారు, ప్రవచనానికి వెళ్ళనిస్తారు, మాట్లాడనిస్తారు, చేయి జాపితే ప్రసాదం పెడతారు, తీర్థమిస్తారు, ప్రదక్షిణం చేయనిస్తారు, అన్నీ చేయనిస్తారు. ఆ చైతన్యం ఒక్కటి పోయిందనుకో, ఇది పొరపాటున చైతన్యం పోయినప్పుడు ఎక్కడో ఏ దారి మధ్యలోనో ఎక్కడో పడిపోయిందనుకో, ఎవరు లేని చోట కాకులు తినేస్తాయి. అప్పుడు ఏం చేస్తాయంటే దాంట్లో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థాలని కుక్కలు, నక్కలు, కాకులు పీక్కు తింటాయి దాన్ని. లోపల వెలుగుందే అది పరమాత్మ. అది ఉన్నంతసేపే ఆ గౌరవం. ఎవరు నీకు రాసి ఇవ్వాలా ఇన్నాళ్ళు ఉంటుందని? మరి అది ఉన్నప్పుడు నువ్వు చేయవలసింది దీంతో. ఆ తర్వాత దీన్ని కాకులు తింటాయి, దాన్ని వదిలేస్తే అలాగా. ఇది శవం అని తెలుసుకోగానే కాకి వాలి తినడం మొదలెడుతుంది. అదే లోపల చైతన్యం ఉండగా నువ్వు తిరుగుతుంటే గోడ మీద ఉన్న కాకి గిరిపోతుంది. ఎంత ఎవరిది గౌరవం, ఏమిటి ఇలా అంటావు? ఆ లోపల ఉన్నదాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఇక మిగిలిన జన్మల్లో కుదరదు. అసలు ఆ చైతన్యం గురించి, ఆ భగవంతుడి గురించి ఆలోచించావా? ఇచ్చిన ఉపకరణాన్ని ఏమైనా వాడావా? అలా ఒక్కసారి నమస్కారం చేసావా? ఆ ప్రేమతో, ఆ భక్తితో పూజ చేసావా ఎప్పుడైనా? ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే భయం వేస్తుంది. ఆత్మబోధ అని ఒక గ్రంథం చేశారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు చెప్పడానికి కారణాన్ని మీరు మర్చిపోకూడదు. ముక్తిప్రదాయకాయ నమః, చిట్ట చివరి ప్రయోజనాన్ని కల్పించడానికి మనకున్న వాటిని మనం సద్వినియోగం చేసుకోవడం నేర్పుతారు. ముక్తి ఆయన తీసుకొచ్చి ఇచ్చేది కాదు, మనం పొందాలి. దానికి మనల్ని నడిపిస్తారు. మనం తింటే కదా మనకు బలం, మనం పడుకుంటే కదా మనకి ఉత్సాహం. మనం చెయ్యాలి, మనం చేయడానికి వాటి విలువ తెలియాలి, విలువ తెలిసేటట్టు చేస్తారు. చిట్ట చివర జ్ఞానం ఎంత గొప్పదో చెప్తారు. ఆత్మబోధ అని ఒక గ్రంథం చేశారు ఆయన. అందులో ఒక అద్భుతం, ఆయన ఏ చెప్పిన అద్భుతం, ఏదో నేను అంటున్నదని అద్భుతం అంటుంటాను. బోధన్యో సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం పాకస్య వహ్నివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఆయన అన్నారు, వంట చేసుకోవాలి అని అనుకున్నాడు ఒక వ్యక్తి. బియ్యం ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, చింతపండు ఉంది, మిరపకాయలు ఉన్నాయి, నూనె ఉంది, నెయ్యి ఉంది, కూరలు ఉన్నాయి, తరుక్కున్నాడు, అన్నీ ఉన్నాయి. అగ్నిహోత్రమే లేదు. వంట అవుతుందా? అన్నీ ఉన్నా వంట లేనిదే అసలు ఆ అగ్ని లేనిదే వంట ఎలా పూర్తవదో, జ్ఞానము కలగకుండా మోక్షము రాదు. అయితే జ్ఞానము కలగాలంటే
అసలు ముందు నీకున్న వాటి గురించి నీకు అవగాహన ఉండాలి. నాకింత గొప్ప శరీరం ఉంది, మిగిలిన ప్రాణులకు లేదు. నాకు వాక్ ఉంది, నేను భగవన్నామని చెప్పగలను. నాకు ఈ శరీరం ఉంది, ప్రదక్షిణం చేయగలను. నాకు ఈ శరీరం ఉంది, దీంతో నేను గోసేవ చేయగలను. ఈ వాక్ ఉంది, స్తోత్రం చదవగలను. ఈ చెవులున్నాయి, నేను వినగలను. అసలు దానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోతే నువ్వు ఊళ్ళో దేనికోసం ప్రాధాన్యం ఇచ్చావో అవి ఊపిరాగ్గానే పోతాయి, దాంతో బంధం పోయింది. అసలు స్వార్థం అంటే నీ జీవుడి గురించి నువ్వు ఏమైనా చేసుకోవాలంటే చేయవలసింది ఏమైనా ఉంటే ఇదే, ఈ శరీరాన్ని దానికోసం వాడటమే. అది మొదలెడితే అగ్ని మీద పెట్టినది ఎప్పుడు పక్వమై వంట అయిపోయిందో అయిపోయింది. అలా నువ్వు అసలు మొట్టమొదట భక్తితో ఉండి కర్మాచరణం మొదలు పెడితే జ్ఞానం ఈశ్వరుడు ఇస్తాడు. అగ్ని వలన వంట వచ్చినట్టు జ్ఞానం వలన మోక్షం వచ్చింది. ఆత్మబోధ దగ్గర పూర్తి చేస్తారు. అంటే ఇంత అందంగా చెయ్యి పట్టుకుని మెట్టు 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 ఎక్కించి ముక్తి వరకు తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థుడైనటువంటి గురువు, అంత గొప్ప ప్రబోధం చేయగలరు. ఆయన పాదములు పట్టుకుంటే అంత మార్పు తీసుకొచ్చి మనిషి శరీరాన్ని, మనసుని, కాలాన్ని సద్వినియోగం చేసుకునేటట్టు. అదేదో భారంగా బాధగా నా కర్మ ఇలా ఏమిటో, ఈ భక్తి ఏమిటో, నా బతుకు ఏమిటో, ఈ ప్రదక్షిణాలు ఏమిటో, ఓ చలనచిత్రం లేదు, ఓ నాటకం లేదు, ఓ పాట లేదు, ఏమిటో ఈ బతుకు ఇలా అయిపోయింది, ఎందుకు విన్నానో, విన్న దగ్గర నుంచి భయం పట్టుకుంది, ఆ భయంతో ఇలా చూస్తున్నాను, ఎందుకు చెప్పాడో ఆయన, రామాయణం చెప్పచ్చు కదా, భారతం చెప్పచ్చు కదా, ఇది చెప్దామని ఎందుకు అనిపించింది, నేను ఎందుకు వెళ్ళాను అని ఏడుస్తూ చేయడం కాదు, అబ్బాయి ఇన్నాళ్ళకి విలువ తెలిసిందని సంతోషంతో చేయగలుగుతాడు, ఆనందంతో చేయగలుగుతాడు. అలా చేయకపోతే అది భారం అయిపోతుంది. దానివల్ల ఉపయోగం ఏముంది అంటే మనసు అక్కడ లేదు. మనసు అక్కడ ఉండడం అంటే ఏమిటి? సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో, పూనికతో చెయ్యాలి. అలా చెయ్యగలిగిన శక్తిని గురువుగా ఆయన అనుగ్రహిస్తాడు. అందుకని ముక్తిప్రదాయకాయ నమః అని. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.